ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. PGRS అర్జీలను సత్వరం పరిష్కారం చూపాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాలు. కాకినాడ నగరంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి మహోత్సవాలు. విల్లంబుల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు. గొల్లప్రోలు జంట హత్య కేసును ఛేదించిన పోలీసులు. వివరాలు మీడియాకు వెల్లడించిన సిఐ శ్రీనివాస్. శ్రీపీఠంలో ఘనంగా ప్రారంభమైన మహాశక్తి యాగం. పోటెత్తిన భక్త జనం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి PGRS కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ PD NVV సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ED ఎ శ్రీనివాస్, CPO P త్రినాథ్, DPO రవికుమార్, KRC SDC జి రత్నమణి ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరం పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సూర్యరావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు విల్లంబుల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు, టీడీపీ నాయకులు వనమాడి మోహన్ వర్మ అమ్మవారి అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేయగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథిబాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరిలు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని విల్లంబుల అవతారంను ప్రారంభించిన వనమాడి మోహన్ వర్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి విల్లంబుల అవతారంలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని ఈరోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు విల్లంబు అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇప్పుడే దర్శనం చేసుకోవడం జరిగింది. ఏర్పాటు కూడా చాలా ఘనంగా చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మెడికల్ ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అలాగే కమిటీ సభ్యులు అందరికీ ఫ్రీగా దర్శనం అయ్యే విధంగా 3 దఫాలుగా దర్శనాలు ఇవ్వడం జరిగింది. శిశు దర్శనం కానివ్వండి, ఫ్రీ దర్శనం కానివ్వండి. అలాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, ఆలయ కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఆ అమ్మవారి దర్శించుకునేలాగా, అలాగే ఈ అమ్మవారి దీవెనలు అందరిపై, కాకినాడ ప్రజలపై ఉండాలని కోరుకుంటూ సెలవు. నవవర్ణార్చన పూజ, అదేవిధంగా చండీ హోమ కార్యక్రమాలు కూడా అత్యంత
ప్రీతిపాత్రమైనవి అమ్మవారికి. కావున ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని ఈ సంవత్సరంలో ఒక్కరోజుకి 15 నుంచి 16, 17 కూడా బుక్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు సూచనలు సలహాల మేరకు వచ్చే సంవత్సరానికి కొంచెం వీటిల్ని భక్తులకు అధికమైన అవకాశాలు ఇచ్చే విధంగా కూడా కొంచెం కొద్ది మార్పులు చేద్దామని కూడా అనుకోవడం జరిగింది. ఎంతోమంది ఆశావాహులు వచ్చినప్పటికీ కూడా ఈ 16, 17 మంది కన్నా ఎక్కువ అవకాశం కల్పించలేకపోతున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మమ్మల్ని ముందుంచి నడిపించడానికి మా చైర్మన్ గారు ఎంది బాబ్జీ గారు, అదేవిధంగా సభ్యులందరూ కూడా ఇక్కడ లోకల్ భక్తులు, నాయకులు అందరూ కూడా మాకు చేదోడువాదోడుగా నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. స్థానిక శాసనసభ్యులు వెంకటేశ్వరరావు ప్రతి విషయంలో కూడా వారి సూచనలు సలహాలతో మేము ముందుకు వెళ్తూ ఇంకా దీని ఎంతో పురోగతికి చేయాలని కూడా వారు చెప్తా ఉన్నారు. కావున ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ కూడా ఈ 11 రోజులు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సులభతరంగా ఆచరించే విధంగా ప్రత్యేక దర్శనాలు, ఉచిత దర్శనాలు, అదేవిధంగా ఉచిత మంచినీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవాదాయ శాఖ అధికారుల శాఖామంత్రుల ఉత్తర్వులకు లోబడి నిర్వహించడం జరుగుతుంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జరిగిన జంట హత్యలు, మరొకరి హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యలకు కారణమని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన రంపం గంగాధర్ తన బంధువులైన రంపం శ్రీనివాస్, తోరాటి సూరిబాబు స్నేహితుడైన కుంపట్ల బాబ్జీ వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పులు చెల్లించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గంగాధర్ తన బంధువులైన శ్రీనివాస్, సూరిబాబులను ఫ్రైడ్ రైస్ పార్టీ ఇస్తానని పిలిచి గ్రామ శివార్న పొలాల్లో ఉన్న బావి వద్దకు తీసుకుని వెళ్లి ఫ్రైడ్ రైస్ తింటూ ఉండగా శ్రీనివాసులు, సూరిబాబులను గంగాధర్ నూతిలోకి తోసి హత్య చేశాడు. అనంతరం స్నేహితుడైన కుంపట్ల బాబ్జీని కూడా హత్య చేసేందుకు గొల్లప్రోలు సిద్ధగడ కాలువ వద్దకు తీసుకుని వెళ్లగా బాబ్జీ తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. వరి చేను చేస్తున్నటువంటి చిన్నాగారు చేను దగ్గరికి, ఆ బావి దగ్గరికి వీళ్ళిద్దరిని కూడా పిలిపించుకోవటం, ఎవరైతే శ్రీనివాసుని, సూరిబాబుని అక్కడ వాళ్ళిద్దరిని బావిలోకి తోసేసి హత్య చేయటం. అది అయిపోయిన తర్వాత ఎవరైతే మన సూరిబాబు అలియాసు బాబ్జీ పిలిపించుకోవటం, మళ్ళీ బండి ఎక్కించుకుని కాలువ దగ్గరికి, కొంగ కాలువ అదే సుద్దగడ్డ వాగు దగ్గర తీసుకెళ్ళి అక్కడ చంపబోయేటప్పటికి తప్పించుకుని వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. ఈ రేత్రి తెల్లవారులో కూడా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు యొక్క వాళ్ళ అబ్బాయిలు నెతకటం, వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ మీద ఇవ్వటం అనేటువంటిది ఈ కేసు అనేటువంటిది పూర్వపరాలుగా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉన్నదే. ఇందులో ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఈ దర్యాప్తులో తేలితే మాత్రం వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని వాళ్ళని కూడా అరెస్టులు ఉంటాయి అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఫైనాన్షియల్ ఏదైతే ఈ డబ్బుల విషయం అనేటువంటి ద్వారా ఇది జరిగింది అనేటువంటిది మాకు ఖచ్చితంగా తెలవడం జరిగింది. అయితే బావి దగ్గరికి ఇద్దరిని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అంటే ముగ్గురు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వాళ్ళిద్దరిని బావి దగ్గర ఉన్నటువంటి ఆ గట్టు మీద బావి పక్కన కూర్చోబెట్టి ఇద్దరిని ఒకేసారి చంపడం అనేటువంటిది జరిగినట్టుగా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి బట్టి తెలుస్తుందండి. అయితే మాకు ఇంకా దర్యాప్తులోని పిఎం చేయించామండి. ఆ పిఎంలో మీరన్నటువంటిగా పాయిజన్ ఏమన్నా అనేటువంటిది మనకి తెలియవలసి ఉన్నది. ఆ ఏరియాలో అయితే మాత్రం ఏ విధమైనటువంటి ఆయుధాలు ఉపయోగించారు అనేటువంటిది కూడా ఆ బావిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ఇప్పుడు వరకు ఆ విషయం అనేటువంటిది బయటికి రాలేదు. ఇంకా ఏదైనా ఉంటే కనుక దర్యాప్తులో తెలియవలసి ఉంది. కాకినాడ పిఠాపురం రోడ్లో గల శ్రీపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు మహాశక్తి యాగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాశక్తి యాగం కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కాకినాడ పరిసర ప్రాంతాల నుండి అసహ్యంగా తరలివచ్చిన మహిళలు 10 కోట్ల కుంకుమార్చన చేశారు. అదేవిధంగా అన్న సూక్త హోమం, అన్నపూర్ణ హోమం క్రతువులను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ
అర్చక స్వాములు ఋత్వికులు శాస్త్రోక్తంగా జరిపించారు. సుమారు 50,000 మంది మహిళలు శ్రీ లలితా పారాయణ చేసిన కుంకుమను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. క్రతువులో పాల్గొనేందుకు విచ్చేసిన అశేష జనవాహినికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3,400 మంది వాలంటీర్లతో పూజా భోజన ఏర్పాట్లు, 200 మంది పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమ్మవారికి అది సమర్పణ చేయాలి. ఆ సహస్ర కోటి అమ్మవారికి అర్చన చేయాలి, దండం పెట్టాలి, ఆయారాం గయారాం అన్నట్టు వెళ్ళిపోతుండాలి అంతే. కాబట్టి మీరందరూ శ్రద్ధతో ఆ కార్యక్రమానికి మీరు పాత్రులు కండి. రేపు అమ్మవారికి సాయంత్రం బిల్వపత్రాలతో అర్చన చేస్తాం. కాబట్టి మీరందరూ రేపు మీరు వచ్చేటప్పుడు ఈ 9 రోజులు అంటే ఈ మొదటి రోజు మీకు చెప్పలేం కాబట్టి అంకురాలతోటి మేమే చేసి ఇక్కడ చేస్తున్నాం మీ తరపునే. ఆ అంకురాలన్నీ రేపు కట్ చేసి కూరల్లో వేస్తాం, మీరు హాయిగా తింటారు. అది ఆ అంకురాలు ఏవైతే అమ్మవారికి సమర్పించి అర్చన చేస్తామో దాన్ని తీసి దాన్ని కడిగి కట్ చేసి కూరల్లో వేస్తాం. ఎందుకంటే అవి నవధాన్యాల నుంచి వచ్చేదే కదా, అన్నీ స్వచ్ఛమైనవి. అవి మీరు అమ్మవారి అనుగ్రహం మీరే తింటారు. రేపు మీరు బిల్వపత్రాలు తేవాలి. బిల్వపత్రాలు అంటే వెళ్ళి పీకేయకండి, అన్నిటినీ ఒక 10-11 తెండి. మేము కూడా అడవుల నుంచి అక్కడి నుంచి కొంతమందికి పురమాయిస్తున్నాం, తెచ్చుకుంటాం. మీరు 11 బిల్వపత్రాలు తెండి, లేదా 3 దొరికితే 3 తెండి. కానీ తెచ్చే బిల్వపత్రం 3 ఉండాలి. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం అంటారు కదా. కాబట్టి శివుడికి సమర్పిస్తే 3 జన్మల పాపాలు పోతాయట బిల్వం. లక్ష్మీదేవికి సమర్పిస్తే 3 జన్మల దరిద్రం పోతుందట. మహావిష్ణువుకి బిల్వంతో అర్చన చేస్తే 8 జన్మల పాపాలు పోతాయట. గణపతిని బిల్వంతో అర్చిస్తే 12 జన్మల పాపాలు పోతాయట. కానీ అమ్మవారిని బిల్వంతో అర్చిస్తేనట ఇక జన్మే లేని స్థితి ఆవిడ దగ్గరికి తీర్చుకుంటుంది, ఆవిడ తెచ్చుకుంటుంది. కాబట్టి అందుకని ఆవిడికి రేపు బిల్వపత్రాలతోటి సాయంత్రం అర్చన ఉంటుంది. కాబట్టి రేపు మీరు వచ్చేటప్పుడు బిల్వపత్రాలు తెచ్చి అక్కడెక్కడ సమర్పించాలో మీకు చెప్తారు, అక్కడ మీరు సమర్పించండి. ఇప్పుడు హారతి. సృష్టి స్థితి లయకారకమై అత్యున్నత దైవిక శక్తి స్వరూపిణి అయిన రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠ క్షేత్రమైన పీఠాపురంలో పాదుకే క్షేత్రం శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్రి శతచండీయాగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవార్ల అలంకరణ కోసం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి పంపించిన 22 పట్టు చీరలను జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకుడు పెన్నెం దొరబాబు చేతుల మీదుగా అమ్మవార్లకు సమర్పించారు. అమ్మవార్లకు పట్టు చీరల సమర్పణకు ఆలయానికి వచ్చిన మర్రెడ్డి శ్రీనివాసరావు పెన్నెం దొరబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరు ముందుగా దత్తాత్రేయ, కుక్కటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లను దర్శించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపించిన పట్టు చీరలను మర్రెడ్డి శ్రీనివాసరావు, పెన్నెం దొరబాబు తమ చేతుల మీదుగా అమ్మవార్లకు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిరువురిని ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఆలయ పండితులు వారికి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు, పెన్నెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పంపడం జరిగింది. చాలా సంతోషం. అది స్వామివారి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం నేను తొమ్మిది పెన్నెం దొరబాబు గారు కలిసి అమ్మవారికి నివేదించడం జరిగింది. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో అయితే పిఠాపురం కోసం పనిచేస్తున్నారు, ఆశయ సాధనలో ఆయనకి స్వామివారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు రెండుగా లభించాలని, అదేవిధంగా పిఠాపురం వాసులు అందరి మీద కూడా అమ్మవారు చల్లని చూపులు ప్రశ్నించాలని, వారి కుటుంబాలతో సుభిక్షంగా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి చెయ్యాలి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని పెట్టాలనే సంకల్పాన్ని ఆ దేవుడు, ఆ అమ్మవార్లు ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని, ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన ఊపిరున్నంత వరకు
ఆయన ఈ పట్టు వస్త్రాలు ధరించే కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరగాలని, ఆ రకంగా ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వత శాసనసభ్యుడిగా ఉండాలని మనసావాస కోరుకుంటూ ఈ రోజున ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. డైల్యూరు కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీల పరిష్కారానికి సత్వరం చొరవ చూపాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 9:30 నుంచి 10:30 వరకు నిర్వహించిన డైల్యూరు కమిషనర్ కార్యక్రమానికి ఇద్దరు ఫోన్ ద్వారా తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా విని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. 14కు పైగా సమస్యలపై అర్జీలు అందాయి. వాటిపై అదనపు కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. పరిష్కరించిన అర్జీల వివరాలు ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈపి వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈలు కామేశ్వరరావు, మాచిరాజు, ఏసీపీ శ్రీధర్, మేనేజర్ సీతారాం, అకౌంటెంట్ రామశాస్త్రి, ఆర్వో సిరిల్ తదితరులు పాల్గొన్నారు. 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠ క్షేత్రమైన కాకినాడ జిల్లా పిఠాపురం పాదక క్షేత్రం శ్రీ ఉమాకుకుటేశ్వర స్వామివారి ఆలయంలో రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్ల శరన్నవరాత్ర శతచండీయాగ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లకు సహస్రనామాలతో కుంకుమార్చన, పుష్పార్చన విశేషంగా నిర్వహించారు. అలాగే శ్రీ చక్రార్చన, నవవర్ణార్చన, చండీయాగం కార్యక్రమాలను పండితులు ఘనంగా జరిపారు. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేశారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శ్రీ బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో వేయించేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సుహాసిని పూజ, కుంకుమార్చన, చండీహోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బాలపూజలో పెద్దిరెడ్డి కృష్ణమూర్తి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని బాలపూజ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు శ్రీ కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్ర పుష్పములు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. న్యాయవాదుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ జిల్లా కలెక్టరేట్కు చేరుకుని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఐఎల్ఏ నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను సమర్పించారు. నిరసన కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డెత్ బెనిఫిట్ ఫండ్ కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలని న్యాయవాదుల ఇండియన్స్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బార్ కౌన్సిల్ విఫలమయ్యాయని ఆరోపించారు. అదేవిధంగా అర్హులైన న్యాయవాదులకు 10 లక్షల ఆరోగ్య బీమా కార్డులు మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు 10,000 చొప్పున 5 ఏళ్ల పాటు స్టైఫండ్ తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఐఎల్ఏ జిల్లా ఉపాధ్యక్షులు కోలా శ్రీహరిరావు మాట్లాడుతూ ప్రభుత్వం నోటరీ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని, మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయాలని కోరారు. ఐఎల్ఏ జిల్లా మహిళా కన్వీనర్ డాక్టర్ వై వసంతకుమారి మాట్లాడుతూ న్యాయశాఖ ఉద్యోగాల్లో మహిళలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెక్కపల్లి వీరభద్రరావు, ఐఎల్ఏ జిల్లా నాయకులు పిల్లి శ్రీనివాస్ గౌడ్, మంగా వెంకట శివరామకృష్ణ, జేవి రమణ, ఎం సరోజిని, బండి నరేంద్ర, నాగభూషణం, పంతగడ అప్పారావు, బివి రమణ, చక్రవర్తి, అశోక్ అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ప్రతి న్యాయవాదికి కల్పించాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా గత నెల 30-31న గుంటూరులో జరిగిన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సులో ఈ తీర్మానాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే గవర్నమెంట్కి, స్టేట్ బార్ కౌన్సిల్కి మేము ఈ రోజుని ఈ మెమోరాండాలను సమర్పిస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో
విఫలమైందని మేమంతా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తారని మేమందరూ డిమాండ్ చేస్తున్నాం. నా పేరు టి పృథ్వీరాజ్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ILA ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. న్యాయవాదులందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన న్యాయవాదులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా కోరుతూ, అదే కాకుండా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి అన్యాయంగా, దాన్ని అరికట్టాలని కూడా కోరుతూ ప్రభుత్వానికి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి కలెక్టర్ గారికి. ఐఎమ్ డాక్టర్ వై వసంత అండి, న్యాయవాది, కాకినాడ బార్ అసోసియేషన్, ILA మహిళా విభాగం. ఎందుకంటే ఈ యొక్క డెత్ బెనిఫిట్స్ అందరికీ కూడా చెందాలి, ఎవరికి కుటుంబీకులకి చెందాలి. అంతేగాని ఒక రిస్ట్రిక్టివ్ మేనర్లో విస్మరించే ప్రయత్నం చేయడానికి చేస్తే అది కరెక్ట్ కాదని, అలాగే డెత్ బెనిఫిట్స్ వాళ్ళ యొక్క డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందేటట్టు ఉండాలని ఈ యొక్క తీర్మానం చేయడం జరిగిందండి. అలాగే 10 లక్షల రూపాయలు డెత్ బెనిఫిట్స్ ఉండాలి. మ్యాచింగ్ ఫండ్ కింద గవర్నమెంట్ నుంచి 4 లక్షల రూపాయలు రావాలి. అలాగే 5,000 రూపీస్ జూనియర్ అడ్వకేట్కి, ప్రతి జూనియర్ అడ్వకేట్కి 5,000 రూపీస్ నుండి 10,000 రూపాయలు పెంచేటట్టు ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దాన్ని తక్షణమే అమలు చేసేటట్టు చూడాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ యొక్క సదస్సును పెట్టడం జరిగిందండి. అందుచేత ఈ యొక్క రిప్రజెంటేషన్ మన కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చేరేటట్టు మేము ఈరోజు మన న్యాయవాదుల అసోసియేషన్ తరఫున మేమంతా ముందుకు వచ్చి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చాము. వినాయక చవితిని పురస్కరించుకుని కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో రైతులు, వ్యాపారస్తులు ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం రైతు బజార్ ఆవరణలో సుమారు 6,000 మందికి భారీ అన్నదానం నిర్వహించారు. కాకినాడ గాంధీనగర్ చుట్టుప్రక్కల ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతులు, వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన అన్నదానాన్ని చాలా భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని రైతులు, వ్యాపారస్తులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రైతు బజార్ నిర్వాహకులను NSR మూర్తి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు అభినందించారు. గాంధీనగర్ రైతు బజార్లో రైతులు, వ్యాపారస్తులు వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ వరసిద్ధి లోవరాజు, పందులపల్లి సత్యబాబు, వరద కాటం రెడ్డి దొరబాబు, వీరబాబు, చక్రం, తిమ్మాపురం వీరబాబు, శేషు, తాతీలు, శివ, రైతు యువత వ్యాపారస్తులు, SC కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబొత్తల అప్పారావు, రాష్ట్ర ఆల్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ NSR మూర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు వీరు, నాయకులు, మార్కెట్ ఎస్టేట్ ఆఫీసర్ వై శివలు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక రెట్టింపుగా, ఈ సంవత్సరం ఒక రెట్టు అయితే మళ్ళీ రెండో సంవత్సరం 2 రెట్లు, అలాగే ప్రతి సంవత్సరం కూడా రెట్టింపుగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ వరసిద్ధి వినాయక స్వామి వారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వచ్చి వేయించేసి మమ్మల్ని అందరినీ కూడా కృతజ్ఞతలు చేయవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. కాబట్టి గాంధీనగరం రైతు బజారు పెట్టి 18 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు లేదు, 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన MSR మూర్తి గారు ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ వరసిద్ధి వినాయక స్వామి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మన తెలుగుదేశం పార్టీ మన మల్లిపూడి వీరేంద్ర గారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. వారికి, వారి కుటుంబాన్ని ఆ వరసిద్ధి వినాయక స్వామి వారు ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా భారీ స్థాయిలో వేలాది మందికి ప్రతి సంవత్సరం కూడా 15 సంవత్సరాలుగా భారీ అన్నప్రసాద కార్యక్రమం చేస్తారండి. సుమారు 12 రకాల దాకా భోజనాలు పెడతా ఉంటుందండి. ఐటమ్స్ పూరి, బూందీ, అన్నవర ప్రసాదం, సాంబారు, గరికపాటి వారు అంటారు కదా ముక్కల రసం, సాంబార్కి బదులు ముక్కల రసం, పులిహారి, తెల్లన్నం, ములక్కాడ, పూలమక్కాని, ఇలాగ అనేక రకం ఐటమ్స్తో భోజనాలు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని తృప్తిపరుస్తూ సుమారు ఒక 66,000 మంది దాకా ఈ భోజనాలు సేకరణ జరుగుతుంది. 4 వరకు పెడతాం. ఇది చేసినటువంటి మా రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి గణపతి నవరాత్రులు కూడా ఇలా చేసుకుంటూ భగవంతుడు ఆశీస్సులతో ముందుకెళ్తూ ప్రజలకి ఏదైతే ప్రభుత్వాలు ఆశించో ప్రజలకి రైతులు అండగా ఉంటూ కాయగూరలు ప్రజలకు అందిస్తూ ఈ యొక్క గణపతి నవరాత్రి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా సంతోషపరిచేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి NSR మూర్తి గారి చేతుల మీదుగా నగరాధ్యక్షుడు
మల్లిపూడి వీరు గారి చేతుల మీద అన్నప్రసాదం ప్రారంభించడం జరిగింది. మరొకసారి వచ్చిన వారందరూ కూడా మా రైతులను ఆశీర్వదించి ఆ వరసిద్ధి వినాయక యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. పిఠాపురం పట్టణం మోహన నగర్ లో గల శ్రీ కనక దుర్గా అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలత్రిపుర సుందరి అమ్మవారి అవతార అలంకరణలో కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనమిచ్చారు. సందర్భంగా మహిళలు కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ కలశాలు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రాయుడు శ్రీనిబాబు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బొజ్జా సతీష్, కొరుప్రోలు శ్రీను, కోళ్ల బంగారుబాబు, సోము సత్యబాబు, కొండేపూడి ప్రకాష్, కొరుప్రోలు వీరబాబు, నాళం స్వామి, పైలా లక్ష్మణ్, మసకపల్లి రాజా, గొల్ల సత్యబాబు, బొబ్బుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. స్థాయి జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ కాకినాడ జిల్లా క్రీడా మైదానంలోని జిమ్నాస్టిక్స్ హాల్లో జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ మురళి, డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు ఎం విశ్వేశ్వరరావులు పాల్గొని మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. స్టేడియంకి వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు అందజేస్తామని మురళి ప్రకటించారు. అండర్ 6, 8, 10, 12 సబ్ జూనియర్ విభాగాల్లో వివిధ క్రీడాంశాల్లో సుమారు 100 మంది బాలబాలికలు పాల్గొన్నారు. అనంతరం అండర్ 12 సబ్ జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశారు. జిమ్నాస్టిక్స్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో డిఎస్సిలో పీడీలుగా ఉద్యోగాలు పొందిన ఎస్కే యాసిన్ పవిత్రలను సత్కరించారు. గుంటూరు అండ్ కాకినాడ. సో కంపేర్ టు ద గుంటూరు, మన కాకినాడ జిల్లాలో నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్లో మనం రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో బతకాలే కాకుండా ఇక్కడ నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఘనత మనకి కాకినాడ జిల్లాకు ఉంది. దాని అంతటికీ శిక్షకులైనటువంటి ముఖ్య కారకులు మన సురేష్ గారు. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 7:38 వరకు ఆయన యొక్క కృషి అభినందనీయం. చాలా ఓపికగా, జిమ్నాస్టిక్స్ అంటేనే పేషెన్స్. చిన్నపిల్లలకి బిలో 5 years, 6 years పిల్లలు టీచ్ చేయడం అంటే ఇంకా పేషెన్స్ ఉండాలి. అటువంటి పేరెంట్స్కే కాకుండా కోచెస్కి కూడా ఆ ఓపిక చాలా అవసరం. అటువంటిగా అంత దీక్షతో పనిచేసినటువంటి సురేష్ గారికి నా యొక్క కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్టిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా మన విఠల్ గారు వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో జిమ్నాస్టిక్స్ కూడా రాష్ట్ర స్థాయిలో మంచి అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మనకి చాలామంది పెద్దలు స్పాన్సర్స్ ఇక్కడికి ఇచ్చేశారు. స్టీల్ యాంగిల్స్లో కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. జిమ్నాస్టిక్స్కి వచ్చేసరికి మనకి మధ్యన లైటింగ్ ఏర్పాటు చేసాం. ప్రధానమైనటువంటి ఇక్కడ మనకి ఫోమ్ పిట్ ఉంది. ఆ ఫోమ్ పిట్ దానికి ప్రయత్నాలు చేస్తున్నాం. డెఫినెట్గా ఈ రెండింగ్లో ఆ ఫోమ్ పిట్ కూడా సుమారు ఒక 25 లక్షల వరకు దాని ఇది ఉంది. అది కూడా ఈ రెండింగ్ వర్క్ చేస్తే టార్గెట్ చేసుకున్నాం. దానికి శ్రీకారం చుట్టాము. ఈ కార్యక్రమంలో మాకు చీఫ్ గెస్ట్గా నారాయణ మురళి గారు వచ్చారు. ఇక్కడ ఈ స్పోర్ట్స్లో విన్నర్స్, అది కాకుండా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా స్టేట్ టీమ్కి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి స్టేట్ మీట్ జరుగుతుంది. స్టేట్ మీట్లో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ అక్కడికి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల విశ్వేశ్వరం. నేను కాకినాడ జిమ్నాస్టిక్స్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. నేను ఈరోజు కాకినాడ డిఎస్సీ స్టేడియంలో ఉన్న జిమ్నాస్టిక్ హాల్ ముందు డిస్ట్రిక్ట్ జిమ్నాస్టిక్ ఈవెంట్ జరుగుతోంది. ఇక్కడ ఈ ఈవెంట్లో దగ్గర 100 మంది పిల్లవాడికి పాల్గొంటున్నారు. అండ్ ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజర్ కాకినాడ జిమ్నాస్టిక్స్ చేసినప్పుడు కోచ్ సురేష్ గారు ఈ యొక్క ఈవెంట్ సక్సెస్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు. సో ఇక్కడ మా మిత్రులు గారు చెప్పినట్టుగా ఈ పిల్లల్ని దీంట్లో సెలెక్షన్ పిల్లల్ని స్టేట్ లెవెల్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ఈవెంట్ ముఖ్య అతిథిగా మన ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత అయిన నారాయణ మురళి గారు ఇక్కడ రావడం జరిగింది.
ఆయన ఇక్కడ యొక్క ఈ పిల్లల యొక్క ఈవెంట్స్ చూసి ముగ్ధులయ్యి ఈ స్టేడియం కావాల్సిన వసతుల్లో కొన్ని ఆయన లైక్ ఫ్యాన్ లాంటివి అలాగే టిప్ లాంటిది ఇవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేయడానికి ఆయన కృషి చేస్తానని చెప్పి ఆయనకి మేము అసోసియేషన్ ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా డిఎస్డీఓ కూడా ఆయన కూడా కష్టపడి రావడం జరిగింది. ఆయన ఇప్పుడు ఈ స్టేడియంకి ఎంతో కృషి చేస్తున్నారు. ఇక ముందు కూడా ఆయన ఈ స్టేడియం అభివృద్ధి విషయంలో చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటారని ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇందులో పాల్గొన్న పిల్లలందరికీ కూడా నేను మా పేరు పైన అభినందనలు తెలియజేస్తాను. అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ తక్కువ చూపెడుతున్నారు. బట్ మీరందరూ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి వాళ్ళని అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తున్నారు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. రియల్లీ పిల్లలకు కూడా అందరూ ఏంటంటే ఇదేదో గేమ్ లాగా స్పోర్ట్ లాగా వచ్చి ఆడుకొని వెళ్ళిపోయిన ప్లే గ్రౌండ్ కాదు ఇది. అందరూ హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్స్ పెట్టి ఏదైనా అచీవ్ చేయాలని చెప్పి మీరు అట్లా గోల్ అండ్ ఎయిమ్ పెట్టుకోండి. మీరు ఒలింపిక్స్లో కానీ దేంట్లో కానీ ఏదైనా అచీవ్ చేస్తే ఫస్ట్ ఇండియా టాప్ మన ప్రైమ్ మినిస్టర్ ఏంటి, చీఫ్ మినిస్టర్స్ ఏంటి, ప్రెసిడెంట్ ఏంటి అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. మీకు అన్నీ ఫ్యూచర్లో లోటు లేకుండా ఉంటుంది. మీకు ఏదైనా సరే ఫ్యామిలీలో ఇంకా లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీకు కొన్ని అచీవ్ చేశారు, ఇంకా అది గోల్గా పెట్టుకోండి, హార్డ్ వర్క్ చేయండి. కంట్రీకి కూడా పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు మీరు. అట్లాగే ఇక్కడ ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ తరఫు నుంచి ఎంతవరకు చేయాలో చేశారు. బట్ స్టిల్ మనందరి బాధ్యత కూడా కొంత గవర్నమెంట్ అన్నీ చేయలేదు. కొన్ని టైం అవనివ్వండి, ఫండ్స్ అవనివ్వండి, బడ్జెట్ అవనివ్వండి, పర్మిషన్స్ రకరకాల ఇవి ఉంటాయి. నా తరపు నుంచి కూడా నేను ఇప్పుడు చెప్పారు కదా, ఈ ఫ్యాన్స్ ఇమీడియట్లీ అరేంజ్ చేస్తాను తప్పకుండాను. నేను ఒక 1 lakh తరఫున అదర్ కొలీగ్స్ కూడా మాట్లాడి నేను ట్రై టు ఆర్గనైజ్ దిస్ ఫ్యాన్స్. అట్లాగే సురేష్ గారు పిట్లో 25 lakhs ఎంతో బడ్జెట్ అవుతున్నారు. అది గవర్నమెంట్ లెవెల్లో నేను కూడా నాకు పొలిటికల్గా ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల శ్రీ హ్రీంపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లలిత అమ్మవారికి అభిషేకాలు, శ్రీ సూక్త కుంకుమార్చన కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిపిస్తున్నారు. హ్రీంపీఠం వ్యవస్థాపకులు ఈశ్వరదత్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా హ్రీంపీఠం వ్యవస్థాపకులు ఈశ్వరదత్త మాట్లాడుతూ ప్రతిరోజు అమ్మవారికి అలంకరణ విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నామని తెలిపారు. నవదుర్గా హోమం జరుగుతుంది. సాయంత్రం 6:30కి వారాహి అమ్మవారికి విశేష మార్చం జరుగుతుందని 8:30కు నీరాజన మంత్ర పుష్పాలతో ఈరోజు కార్యక్రమం ముగుస్తుంది. ఇదే విధంగా ఈ 10 రోజులు కూడా ప్రత్యేకంగా వైభవంగా కూడా ఈ శరన్నవరాత్రి పురస్కారం జరుగుతుందండి. కావున అందరూ కూడా ప్రతి ఒక్కరూ పేరు పేరున రావాలని హ్రీంపీఠంలో లలిత అమ్మవారిని, వారాహి అమ్మవారిని, రాజశ్యామల అమ్మవారిని దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా జీవిత బీమా ఆరోగ్య పాలసీలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేయడంపై కాకినాడ, పీఠాపురం, పెద్దాపురం ఎల్ఐసి ఏజెంట్లు మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్ఐసి ప్రీమియంలపై జీఎస్టీ రద్దు చేయాలని ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్ల ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించామని
ఈ సమస్యపై గతంలో ఎంపీగా ఉన్న వంగ గీతా విశ్వనాథ్కు విన్నవించుకున్నామని అన్నారు. అప్పట్లో ఆమె పార్లమెంట్లో ప్రస్తావించడంతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి సమస్యను వివరించారని, అప్పటి ఆమె కృషి ఫలితమే ఎల్ఐసి ప్రీమియంలపై జీఎస్టీ రద్దు అని ఏజెంట్లు తెలిపారు. అందుకే ఎల్ఐసి ఏజెంట్లందరం వంగ గీతా విశ్వనాథ్ కృతజ్ఞతలు తెలియజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో రావుల మాధవరావు, రామకృష్ణ, సత్యనారాయణ, రెడ్డమ్మ సత్యనారాయణ, రాంబాబు, గోపిప్రసాద్, వంగ, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదే మొత్తంగా మీరు ఓవరాల్ గా ఒకటి ఇచ్చారు. హెల్త్ ఇన్సూరెన్స్ నేను విడిగా మాట్లాడాను హెల్త్ విషయం వచ్చినప్పుడు, అట్లాగే రకరకాల పాలసీలో, అలాగే జిఎస్టీ అండ్ ఇది కూడా అంటే జిఎస్టీ మామూలు పాలసీ మీదే కాదు, పెనాల్టీ కూడా, పెనాల్టీ మీద జిఎస్టీ కూడా అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పి అప్పుడు మాట్లాడటం, ఇట్లా నాకు అవకాశం వచ్చింది. నాకు అవకాశం రావటం, మాట్లాడటం, ఫస్ట్ టైం మాట్లాడటం, తర్వాత మీ అందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. మీ స్టేట్ నేషనల్ లెవెల్ లీడర్స్ని పిలిచి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. నాకు ఇక్కడ సమావేశం అయిన తర్వాత ఢిల్లీలో నేషనల్ లీడర్స్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కలిసినప్పుడు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను, మేమందరం కూడా ఎంతైనా కూడా ఇది పొలిటికల్గా కూడా ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎవరైతే బీజేపీ, ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి స్టేట్ వైజ్ మీరందరూ కూడా పోరాటం చేస్తే తప్పకుండా సాధ్యం, విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది నియాకి విజయం అని నేను ఎందుకు అంటున్నానంటే, సాధారణంగా ఏదైనా సాధించాలంటే సంఘం బలంగా ఉండాలి, సంఘం ఐక్యంగా ఉండాలి, సంఘంలో క్లారిటీ ఉండాలి, విషయం మీద అవగాహన ఉండాలి. ఏదైతే ఈ విషయాన్ని పట్టుకుంటున్నామో దాన్ని పట్టుకుని సాధించే వరకు అందరూ ఒక మాట మీద ఉండాలి. అప్పుడు తప్పకుండా విజయం సాధిస్తామనడానికి నిదర్శనం ఏంటంటే లియాబీ ఈ రోజు సాధించిన విజయం. ఇది ముందుగా మన తరఫున, మనందరి తరఫున హృదయపూర్వకంగా ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, వారి స్టేట్ మంత్రులందరికీ, వారి చైర్మన్ గారికి, ఎండి మొత్తం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరి తరఫున, మీ కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయం ఒకటి ఇక్కడ ఏజెంట్స్కే కాదు, ఏజెంట్స్ ఎట్లాగైనా కష్టపడతారు, బట్ పబ్లిక్కి చాలా రిలీఫ్ వచ్చింది. కస్టమర్స్ అందరికీ కూడా చాలా, ఎవరైతే పాలసీ హోల్డర్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారో, ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ, అంతేకాదు రెట్రాస్పెక్టివ్ ఇవ్వడం ఒకటైతే, హెల్త్ దాని మీద నిజంగా ఇచ్చిన రిలీఫ్, అందరూ కూడా పాలసీ హోల్డర్ ప్రతి ఒక్కరూ అవేర్నెస్ వచ్చింది, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి. అందులో ఇది చాలా మంచి అవకాశం. మరి అదేవిధంగా పార్లమెంట్లో మీకు ఇక్కడ ఒక నిమిషం టైం ఉందంటే నేను ఒక విషయం చెప్తాను. ఎందుకు అంటే నేను ఒకటి చెప్పదలిచాను, నేను ఏది మాట్లాడినా ఒకటి, నాకు అవకాశం పార్లమెంట్కి వెళ్ళి లోక్సభ నుంచి మొట్టమొదటి కాకినాడ లోక్సభకి మొట్టమొదటి మహిళా ఎంపీగా నాకు అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు. అలాగే రోజులో మాట్లాడాలంటే టైం ఇవ్వాలంటే లీడర్ సపోర్ట్ ఉండాలి. మరి మన డివిజన్ పరిధిలో ఉన్న 20 బ్రాంచీలు ఏజెంట్లు అందరూ కూడా మనం సమావేశపరచాలి. కానీ ఈరోజు మరి 22వ తారీఖు నుంచి కూడా జిఎస్టీ రద్దు అవుతున్న కారణంగా దగ్గర అందుబాటులో ఉన్న ఈ 4 బ్రాంచీలు కూడా మన లీడర్ని, ఏజెంట్ని కూడా, ముఖ్యంగా ఆల్ ఇండియాలోనే 13 లక్షల మంది ఏజెంట్లకి 40 కోట్లు మన పాలసీ హోల్డర్లు కూడా జరిగిన ఈ లాభాన్ని మనం ఇది ఏదైతే మనం సాధించి మేడం గారి ద్వారా పార్లమెంట్లో మాట్లాడించి, మేడం గారు నిజంగా ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకుని చాలా విపరీతపరంగా క్షుణ్ణంగా ప్రతి వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టుగా, అలాగే రిప్రజెంటేషన్ కూడా నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చి, గడ్కరీ గారికి ఇచ్చి, అలాగే మన ఎల్ఐసి చైర్మన్ గారు ముంబై ప్రత్యేకంగా ఆవిడ శ్రద్ధ తీసుకుని వెళ్ళి కలిసి, నిజంగా ఈ డిమాండ్ నా సోదరులు 13 లక్షల మందికి, దేశంలో ఉన్న 40 కోట్లు పాలసీ హోల్డర్లు కూడా న్యాయం జరుగుతుంది, ఇది అన్యాయమైన విషయం అని చెప్పి గుర్తించి, నిజంగా ఈ విషయాన్ని భుజాన్ని వేసుకుని ఇది ఏ కోసానైనా సరే సాధించాలి, ఇది ఏదైనా సరే ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఆవిడ మనస్కరించి నిజంగా ఈ విషయాన్ని మాకు సాధించినందుకు ఆవిడకి జీవితాంతం కూడా ఏదైతే కాదు 40 కోట్ల మంది పాలసీ వాళ్ళు కూడా రుణపడి ఉండాలని చెప్పి ఈ శుభ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకున్నాను. వాస్తవానికి ఏంటంటే రేపు నుంచి వచ్చే కొత్త పాలసీకి జిఎస్టీ రద్దు అవడమే కాకుండా పాత పాలసీలు కూడా ప్రీమియం మీద పడ్డ ట్యాక్స్ కానీ, అలాగే పెనాల్టీ మీద జిఎస్టీ కూడా మరి నిజంగా
మరి లబ్ధి చేకూరుతుందంటే పాల్చువాళ్ళు కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. నిజంగా ఇది చిన్న విజయం కాదు, చిన్న విషయం కాదు. ఇది నిజంగా పరిగణలోకి తీసుకుంటే మరి ఆల్ ఇండియాలో ఇంతమంది ఎంపీలు ఉన్నందుకు అందులో ముఖ్యంగా మరి నా సమస్యగా భావించి ఆవిడ మొట్టమొదటిగా గలం ఇప్పి మన సమస్యలను అర్థం చేసుకుని ఇది నిజంగా ప్రజలు కూడా పాల్చివాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో నిజంగా ఆవిడ మాట్లాడి సాధన చేసి సొంత ఖర్చులతో బొంబాయి వెళ్ళి ఎంపీని కలిసి చైర్మన్ కలిసి గడ్కరీని కలిసి అలాగే మన నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చి మళ్ళీ ఫాలోఅప్ చేసి దానికి రిప్లైలు తెచ్చి నిజంగా ఒక మనక ఎంత యాజిటేషన్లో మనం బయట ఉన్నామో లోన ఆవిడ తిరిగిగా ఎంతలా పనిచేయాలో అంతా కూడా గట్టిగా పనిచేసి నిజంగా ఈ విజయాన్ని సాధించడానికి మొట్టమొదటి వ్యక్తిగా మరి మనందరం భావించి మరి ఈరోజు కార్పొరేషన్ తరఫున ఎంప్లాయీస్ అయినా సరే అలా పాలసీదారులు అయినా సరే ఏజెంట్లు అయినా సరే వాళ్ళ ఫ్యామిలీకి మన జిఎస్టీ కోసం 2013-14 నుంచి ఇప్పటి వరకు సుమారు 11 సంవత్సరాల పాటు మనం అనేక సందర్భాల్లో ధర్నాలు వివిధ స్థాయిలో డివిజన్ స్థాయిలో బ్రాంచ్ స్థాయిలో ఆల్ ఇండియా స్థాయిలో చేయడం జరిగింది. అనేక పాలసీదారులతో మనం కొన్ని పాలసీలు కూడా మనం రాకుండా పోయినాయి జిఎస్టీలో. సో ఈ జిఎస్టీ గురించి ఈ 11 సంవత్సరాల్లో మనం అనేక సందర్భాల్లో మన ఆల్ ఇండియా నాయకులు కానీ డివిజన్ నాయకులు కానీ ప్రయత్నించినప్పటికీ ఎప్పటికీ కూడా మనకి ఈ రోజు వరకు కూడా మనకి రాలేకపోయింది. కాకపోతే ఏంటంటే మన గీతా మేడం గారు మంగళవారం గారి సభతో ఆల్ ఇండియాలోనే ఎవరు మాట్లాడుతూ మొట్టమొదటి ఎంపీ పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా మేడం గారు మన సమస్యపై పోరాడి మేడం గారు తర్వాత చాలా మంది మాట్లాడినా ఫస్ట్ క్రెడిట్ మాత్రం మేడం గారికి. ఎందుకంటే ఆవిడ మాట్లాడటం వల్ల మొత్తం ఇండియా అంతా కదిలింది. ఆల్ ఇండియా లీడర్లకు లేని ఒక వాళ్ళు ఏ రకంగా ప్రయత్నించాలో కూడా తెలియని పరిస్థితుల్లో మన డివిజన్ నుంచి మాధవరావు గారు మన ఎంపీ మేడం గారిని సంప్రదించి దానికి సంబంధించిన మెమోరాండం అంతా సమర్పించి దాన్ని మన ఆల్ ఇండియా స్థాయిలో మాట్లాడే విధంగా మేడం గారిని ఒక పార్లమెంట్లోనే మాట్లాడటం కాదు, చైర్మన్ గారిని కలవడం జరిగింది, ఎంపీ గారిని కలవడం జరిగింది, నిర్మలా సీతారామన్ గారిని కూడా కలవడం జరిగింది. ఒకసారి 2 సార్లు ఏదో ఎంపీ మాట్లాడమంటే మాట్లాడతారు, కానీ మన సమస్యల మీద తన సమస్యగా తీసుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తను కూడా ఒక ఏజెంట్ లాగా ప్రయత్నించి అక్కడ ప్రయత్నించారని అనిపించింది నాకు. సో ఆ రకంగా మనకు సహాయం చేసిన మేడం గారికి మా పార్లమెంటరీ ఆల్ ఇండియా యూనియన్ ఏజెంట్స్ తరఫున లయన్స్ స్టార్స్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమంలో బోట్ క్లబ్ ఉద్యానవనంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై డెమో ప్రదర్శన ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్ఐసి ప్రీమియంలపై జీఎస్టీ రద్దు చేయాలని ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్ల ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించామని, ఈ సమస్యపై గతంలో ఎంపీగా ఉన్న వంగ గీతా విశ్వనాథ్కు విన్నవించుకున్నామని అన్నారు. అప్పట్లో ఆమె పార్లమెంట్లో ప్రస్తావించడంతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి సమస్యను వివరించారని, అప్పటి ఆమె కృషి ఫలితమే ఎల్ఐసి ప్రీమియంలపై జీఎస్టీ రద్దు అని ఏజెంట్లు తెలిపారు. అందుకే ఎల్ఐసి ఏజెంట్లందరం వంగ గీతా విశ్వనాథ్ కృతజ్ఞతలు తెలియజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో రావుల మాధవరావు, రామకృష్ణ సత్యనారాయణ, రెడ్డమ్మ సత్యనారాయణ, రాంబాబు, గోపిప్రసాద్, వంగ, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ తరఫున ఆహ్వానం వస్తే అమెరికా కూడా వెళ్ళొచ్చారు. అటువంటి ప్రముఖ వ్యక్తిని ఈరోజు బోట్స్ క్లబ్లో మనం ఆహ్వానించి ఆ అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో కల్పించామని, కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే మేము ఇటువంటి కార్యక్రమాలు మరెందో చేద్దామనే ఉత్సాహంగా ఉంది. వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తాయి. దేనికైనా సరే ఒకటి చేయలేని పని కొంత గుంపు అనుకో, ఒక సమూహం ఏదైనా చేయగలరు. అలాగే 10 మంది కలిస్తేనే మనం దేంట్లైనా విజయం సాధించగలమండి. ప్రథమ చికిత్స యొక్క ఆవిర్భావం అసలు ఫస్ట్ ఎయిడ్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రథమ సహాయమును మొట్టమొదట అమలుపరుచున్నారు స్మార్ట్ అనే జర్మన్ వైద్యుడు అండి. ఇప్పుడు 1923లో జన్మించారండి. 1977వ సంవత్సరంలో మనం ఎలా కాపాడుకోవచ్చు, ఇన్ కేస్ మన గృహాల్లో జరిగే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే సడన్గా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాం కొన్ని సందర్భాల్లో. అలా అన్కాన్షియస్లోకి వెళ్ళేటప్పుడు తిరిగి వాళ్ళని ఎలా కాన్షియస్లోకి తీసుకురావాలి, సో అలా కాన్షియస్లోకి తీసుకురావడానికి ఏమేమి చేస్తాము. సో మనం ముఖ్యంగా మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూస్తాం, టీవీలో, రేడియోలో ఇలా డ్యాన్స్ చేసుకుంటూ కార్డియాక్ అరెస్ట్ చచ్చిపోయారని, లేదా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారని, లేదా బాత్రూమ్లో పడి ఇలా అయిపోయిందని చెప్పి అది చూస్తాం, పేపర్లో చదవని చూస్తాము. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తే వాళ్ళని సర్వైవల్ చేయొచ్చు, వాళ్ళని ఏ విధంగా మనం కాపాడవచ్చు అనే విషయాలని ఈరోజు
ఒక అరగంట అలాగే పెద్దవాళ్ళందరితో డిస్కస్ చేయాలనుకుంటున్నాం సార్. కాకినాడ రాజేంద్ర నగర్లో వేంచేస్తున్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు తొలి రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చింతపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆలయం వద్ద నవరాత్రుల్లో 10 రోజులు అన్నప్రసాద వితరణ జరిపిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు పూజలు అభిషేకాలతో పాటు అమ్మవారికి విశేష అలంకరణలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సాయి శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి వెండి చీర తయారు చేసి ధరించడం జరిగింది. అలాగే కూడా ఇంకా కూడా అమ్మవారికి కలవ పువ్వు ఇవన్నీ కూడా తయారు చేయాలని కమిటీ వారు నిర్ణయించారు. దాని విధంగానే భక్తులందరూ కూడా సహకరించి వాళ్ళు విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అమ్మవారి వెండి చీరని చూసి అందరూ కూడా ధరించాలని, అందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి శుభపాత్రులు కావాలని కోరుకుంటున్నాం. కనకదుర్గ అమ్మవారికి ఈరోజు మధ్యాహ్నం నుంచి బాలా త్రిపురసుందరీదేవి అవతారంలో అమ్మవారు దర్శిస్తారు. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటారని కోరుతున్నాం. అలాగే ఇక్కడ నవరాత్రిలో ప్రతిరోజు కదా నిత్య అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి విచ్చేసి ఈ యొక్క అన్నప్రసాదం స్వీకరిస్తారని కోరుతున్నాం. అలాగే అనంతరం కదా నవరాత్రులు అనంతరం కదా భారీ అన్నదానం జరుగుతుంది. అందరూ కదా భక్తులందరూ కదా విచ్చేసి ఒక అమ్మవారి అనుగ్రహం పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం. శరన్నవరాత్రి వేడుకలు కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేయించేస్తున్న శ్రీ రమా సహిత సచ్చిదేవ మందిర ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు అమ్మవారిని కలశాలతో ఊరేగింపుగా ఉత్సవ పందిరి వద్దకు తీసుకుని వచ్చి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి అమ్మవారికి భక్తురాలు బేబీ చీర సారే సమర్పించారు. ఉత్సవ పందిరిని మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్, సునీత దంపతులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా భవానీ వీధి దుర్గమ్మ భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకురాలు వెలుదూతి పద్మావతి 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి ప్రతిరోజు విశేష కార్యక్రమాలు, పూజలు జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలు ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు వెల్లడించారు. కాకినాడ డైరీ ఫారం ఏఎంజీ స్కూల్ సెంటర్లో దుర్గా భవానీ వీధిలో శ్రీ దుర్గా భవానీ భక్తుల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ రమణిపేట ఏపీఐఎస్సీ కాలనీలో గల లయన్స్ క్లబ్ మల్టీ సర్వీసెస్ సెంటర్లో అక్టోబర్ 1న జరిగే వృద్ధుల దినోత్సవం విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘం అధ్యక్షులు బొద్దర సత్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవన గ్రంథాలయంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి బుద్ధరాజు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్ కు సేవలు అందిస్తున్న వ్యక్తులను ఆ శాఖ అధికారులు ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్, గౌరవ అధ్యక్షులు గోపాల్ నరసరాజు, సంఘోపాధ్యక్షులు కెవి రమణారావు, ఎస్వి రమణమూర్తి, చింతపల్లి సుబ్బారావు, ఉప కార్యదర్శులు ఎం బాపిరాజు, ప్రసాద్ నాయుడు, సభ్యులు అప్పల నరసింహం, ఆర్ బాపిరాజు, అడబాల సత్యనారాయణ, రవిశంకర పట్నాయక్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చల్లారావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వయోవృద్ధి దినోత్సవం జరుగుతున్నది. అది ఏపీఎస్ కాలనీలోని ఎల్ఐజీలో లైన్స్ గ్రూప్ హాల్లో కార్యక్రమం జరుగుతుంది. అది మన వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం గవర్నమెంట్ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా మనం కూడా భాగస్వామ్యం చేసిన వాళ్ళు అంటే మీరు అందరూ కూడా వచ్చే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకున్నాం. అయితే ఆ రోజు ఉదయం 10 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రోటోకాల్ ప్రకారము ప్రజాప్రతినిధిని, అధికారులు కూడా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరూ కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. మీరందరూ కూడా వచ్చే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సి కోరుకుంటున్నాం. అదేవిధంగా దీని నిమిత్తం వారు కూడా కొన్ని పోటీలు పెట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు క్యారమ్ బోర్డు పోటీలు నిర్వహిస్తున్నామండి. అదే రేపు ఎల్లుండో కూడా మళ్ళీ స్లో వాకింగ్ కానీ స్పీడ్ వాకింగ్ కూడా సీనియర్ సిటిజన్స్ పోటీ, ఈ కాంపిటీషన్ అన్ని కూడా సీనియర్ సిటిజన్స్కి. దీంట్లో విజేతలందరూ కూడా ఆ రోజుని మన గవర్నమెంట్ తరఫున ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పోటీలో కూడా పాల్గొనాల్సి. సూచనలు, సలహాలు చక్కగా సంఘం ఎలా నడపాలా అన్నదానికి అందరి అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. అదేవిధంగా రేపు అక్టోబర్ 1వ తారీఖున జరిగే కార్యక్రమానికి మీరందరూ కూడా మనిషి 2 తక్కువ లేకుండా తీసుకుని వస్తే కార్యక్రమం బాగుంటుంది. అక్కడ మీరు ఒక్కరూ కూడా కాకుండా మీతో పాటు మీ మిత్రులను కూడా, మిత్రులంటే 60 సంవత్సరాలు దాటినట్టు వాటిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మరి లేడీస్కి కూడా మ్యూజికల్ చైరు, మరి ఆ మగవాళ్ళకి క్యారమ్స్, ఇవన్నీ కూడా రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో గేమ్స్ అన్నీ కూడా మరి ఏడీ గారు వారికి అప్పచెప్పారు.
మరి వారే అన్ని నిర్ణయించి ఆ పేర్లు ఇస్తే ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారంతో ముఖ్యంగా ఆ రోజు మీ అందరికీ పెద్ద పెద్ద బ్యాడ్జీలు కూడా తయారు చేయిస్తున్నాను. ఈసీ నెంబర్లు అందరూ కూడా బ్యాడ్జీలు ఇస్తాను వేళ. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరో మనకు తెలియాలి అందరిలోని. అందుకని ఈసీ మెంబర్లు కూడా రాబోయే రోజుల్లో ఒక ఐడి కార్డు కూడా మెడలో వేసుకుని ఐడి కార్డు కూడా తయారు చేయాలనే ఆలోచన రత్నప్రసాద్ గారు ఇచ్చారు. అది కూడా చేయడానికి ఉన్నారు. మరి మీరందరూ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు మేరకు కరప మండలం పరిధిలో గల అన్ని ఇరిగేషన్ కాలువల్లోని పూడికతీత పనులు చేయించడం జరుగుతుందని నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ పీజే సత్యనారాయణ, ఇరిగేషన్ డిఈ ఆనంద్ కుమార్లు పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపమండలం పరిధిలో గల రైతులకు సాగునీరు అందించేందుకు మండల పరిధిలో గల అన్ని ఇరిగేషన్ కాలువల్లోని గుర్రపు డెక్క, తూటికాడ వంటి చెత్తను తొలగించేందుకు నీటి సంఘం డైరెక్టర్లు, చైర్మన్, ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. రానున్న దాల్వాలో ఎటువంటి నీటి కొరత రాకుండా రైతులకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు మేరకు మండలంలోని అన్ని ఇరిగేషన్ కాలువల్లోని పూడికతీత పనులు చేపట్టారు. ఈ పూడికతీత పనులను నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ పీజీ సత్యనారాయణ, ఇరిగేషన్ డిఈ ఆనంద్ కుమార్, ఏఈ భవానీ, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, గంగాధర్, మురళి, మండల టీడీపీ అధ్యక్షులు దేవి వెంకన్న, నీటి సంఘం అధ్యక్షులతో కలిసి పరిశీలించారు. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ పంతం నానాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాల్వా పంట సాగు విజయవంతంగా సక్సెస్ అయిందండి. దానికి ముఖ్య కారకులు శ్రీ పంతం నానాజీ గారు. ఆయన ఎమ్మెల్యే కాకముందే సొంత నిధులతోటి పంట కాలువలని, డ్రైనేజీలని బాగా బాగు చేయడం జరిగిందండి. అలాగే దాల్వా పంట అయిపోయిన తర్వాత రీసెంట్గా పెద్దారపాడు డ్రైన్ని ఆక్వా రైతుల ద్వారా సమన్వయపరిచి దాన్ని కూడా సక్రమంగా బాగు చేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు తొలకరి పంటకి మేము కూడా అన్ని పంట కాలువలని ఈ వీడ్ రిమూవల్ ప్రస్తుతానికి జరుగుతుందండి. కొవ్వూరు మెయిన్ డ్రైను, కేఎంజీ కెనాల్, అట్టకట్ల, సంపర, కొంగోడు, అరటగట్ల మొత్తం అన్ని వీడ్ రిమూవల్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఏమైనా ఎక్కడైనా సమస్యలు ఉంటే మీ దృష్టికి వచ్చినా రైతుల దృష్టికి వచ్చినా మాకు తెలియజేస్తే అన్నీ సక్రమంగా చేసి ఈ పంటలు ముందుకు తీసుకెళ్ళి తర్వాత వచ్చి దాల్వా పంటకు కూడా ముందుగానే దాన్ని సక్రమంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తామని పత్రికా ముఖంగా రైతులందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారాల ద్వారా అలాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీ ద్వారా చేయించడానికి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన కేఎంజే కెనాల్ దీని మీద వీడ్ రిమూవల్ డీసీ గారి పరిధిలోకి వస్తుంది. ఇది కేఎంజే కెనాల్. మనకి కేఎంజే కెనాల్ని 2 స్ట్రెచ్లుగా ఈ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 45.2 దగ్గర మొదలవుతుంది కేఎంజే కెనాల్, 44.4 దగ్గర మళ్ళీ ఎండ్ అవుతుందండి. ఇది ఈ 2 వర్కులకు గాను మొత్తం 6,15,000 2 పంటలకి చెయ్యాలి. ఇది మొదటి పంటలోని రెండో పంటలో. మొదటి పంటలో భాగంగా ఈ వర్క్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడు మళ్ళీ ఆ టైంకి మళ్ళీ వస్తుంది కాబట్టి రెండో పంట సమయంలో కూడా మళ్ళీ ఆ టైంకి రెండోసారి మళ్ళీ చేయడం జరుగుతుందండి. ఈ వీడ్ రిమూవల్ వర్క్ సంబంధించి వివరం. శరన్నవరాత్రి వేడుకలు కాకినాడ గోడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ రమసహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ భూసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహాలకు మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ ప్రత్యేక పూజలు చేసి అఖండ దీపాన్ని వెలిగించి విశేష పూజలు చేశారు. సందర్భంగా మధ్వేష్ మాట్లాడుతూ శరన్నవరాత్రి వేడుకల వివరాలను వెల్లడించారు. ప్రతిరోజు కూడా ఆ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి దగ్గర భవిష్యోత్తర పురాణాంతర్గత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాహాత్మ్యం సత్యదేవ మందిరం గోడారిగుంట నందు నిత్యము ఈ యొక్క గ్రంథము యొక్క వైభవాన్ని ప్రవచనము ద్వారా చెప్పడము జరుగుతుంది. అలాగే ఈ యొక్క శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి యొక్క నూతన పంచలోహ విగ్రహాలకి మహాస్వాముల వారైనటువంటి శ్రీ 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 1008 సత్యాత్మ తీర్థ శ్రీపాదులు వారు విశేషంగా దానికి అనుష్ఠానం అంతా కూడా చేసి మా యొక్క స్వామివారి మందిరానికి ఇవ్వడము జరిగినది. అలాగే భక్తులందరి యొక్క ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశేష అనుగ్రహం వలన మా నాన్నగారు యాదగిరి వెంకట పరశురామాచార్యులు గారు, వాళ్ళ అబ్బాయి యాదగిరి వెంకట కృష్ణ మధ్వాచార్య ఈ యొక్క భగవంతుడి సేవలో భక్తులందరి ద్వారా
వారి యొక్క మనస్సంకల్పం అంతా కూడా విశేషంగా ఆయురారోగ్య ఐశ్వర్యం అన్నీ కూడా అందరికీ విశేషంగా కలగాలి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశేష అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ అర్జీలను సత్వరం పరిష్కారం చూపాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాలు. కాకినాడ నగరంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి మహోత్సవాలు. విల్లంబుల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. గొల్లప్రోలు జంట హత్య కేసును ఛేదించిన పోలీసులు. వివరాలు మీడియాకు వెల్లడించిన సిఐ శ్రీనివాస్. శ్రీపీఠంలో ఘనంగా ప్రారంభమైన మహాశక్తి యాగం. పోటెత్తిన భక్త జనం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.